హలో హాయ్ వెల్కమ్ టు మెనీ మోరెటాక్. ఈ రోజు వీడియోలో ఎమ్మీగా ఉండే రెసిపీ అయితే నూడిల్స్, చికెన్ నూడిల్స్ చాలా టేస్టీగా అయితే చాలా బాగున్నాయి. దీంట్లో ఎలాంటి సాస్లు ఎలాంటివి అయితే యూస్ చేయలేదు. చికెన్ నూడిల్స్ ఇంట్లోనే చికెన్ అయితే చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా అయితే చాలా బాగుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వాటర్లో నూడిల్స్ని అయితే ఉడికించుకున్నాను. వీటిలో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా ఉడకవు, బాగోవు కూడా. తర్వాత ఇది పావు కేజీ చికెన్. దీంట్లో చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారము, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేశాను, వీడియోలో మీకు కూడా కనపడుద్ది. వీటన్నిటిని అయితే కలిపేసి అంతా మిక్స్ చేసి మ్యారినేట్ అయితే చేశాను. కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ఒక అరగంట సేపు. అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే మొత్తం తిప్పుకున్నాను. అలాగా మాంసం మొత్తం ముక్కకి పట్టేంత వరకు ఉప్పు, కారం అవన్నీ కూడా కొంచెం సేపు అయితే మ్యారినేట్ చేశాను. ఈ నూడిల్స్ ఇవి కూడా మనకి ఉడికిపోయి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ బండెల్లా ఉంది కదా నూడిల్స్ అనేవి ఉడకవు. లేకపోతే మధ్యలో ఒకసారి మనం వాటిని కదుపుతూ ఉంటే తిప్పుకుంటూ ఉంటే లోపల అంతా వాటర్ వెళ్ళిపోయి ఉడుకుతాయి బాగా. ఇంకా కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై చేయడానికి. ఇవి చికెన్ నూడిల్స్ కదా, అందుకని దీంట్లో కావాలి అంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీ, అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం కలర్ అయితే యాడ్ చేస్తే. దీంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాంట్లో వేస్తున్నాను. దీంట్లో ఇంకా కొంచెం కారం, ఉప్పు కూడా సరిపోతే వేసుకోవచ్చు, మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోకూడదు. కొత్తిమీర ఒకవేళ యాడ్ చేసుకుంటే ఫ్రై చేస్తూ ఉంటాం కదా, చూడడానికి బాగుండదు. కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఫస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాను. ఇదంతా మిక్స్ అయ్యేంతవరకు అయితే కలుపుకుంటున్నాను. ఇలాగ మనము కలుపుకునేది కొంచెం గట్టిగానే కలుపుకోవచ్చు. దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు. నేను కొంచెం దీంట్లో ఎగ్ అనేది యాడ్ చేశాను. అలా ఎగ్ అనేది కూడా యాడ్ చేయకోకుండా మనమైతే చేసుకోవచ్చు. దీంట్లో కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, ఇది మనము లూజ్గా కలుపుకోకూడదు, టైట్గానే ఉండాలి. ఇంకా కలర్ సరిపోయినా కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే టేస్ట్గా కూడా ఉండదు. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చికెన్ పీస్ అనేది. ఎగ్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో, ఒక ఎగ్. ఇది కూడా అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్నాను. నాకైతే ఇలా కలుపుతూ ఉంటే కొంచెం లూజ్గా అయితే ఉంది పిండి. అలా మీరు లూజ్గా ఉంచుకోకుండా టైట్గా అయితే పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా పిండి అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. కలర్ కూడా యాడ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉంది. పక్కనే ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ కూడా వేడెక్కుతుంది, వీడియోలో చూస్తున్నారు కదా. మనము ఇది లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెడితే లోపల పీసులు అనేవి ఏగవు, లోపల పచ్చిగా ఉంటాయి, పైనే మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని చాలా చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను నేనైతే. మనము తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ వేరే కర్రీస్కి వేరే వాటికి యూస్ చేయడానికి బాగుండదు. మనం వేసే కర్రీస్లో వాటిలో కర్రీ అనేది టేస్ట్ అనేది పోద్ది. కాబట్టి తక్కువ ఆయిల్లో నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే చిన్న బాండీలో ఆ పీసులన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను నెమ్మదిగా. ఈ పీసులు కూడా చికెన్ పీసులు కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను, మళ్ళీ కట్ చేసుకోకుండా ఉండడానికి. మనం చికెన్ నూడిల్స్లో యాడ్ చేసేటప్పుడు వేయకోకుండా, అంటే కట్ చేయకోకుండా ఉండడానికి అని చెప్పేసి చిన్నలాగా బాగా లోపల కూడా ఉడుకుతాయని చెప్పేసి అయితే చిన్న పీసులా కట్ చేసాము. చూడండి చాలా కలర్ఫుల్గా అయితే చాలా బాగున్నాయి. మనం కలర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కళ్ళకి. మనం ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇరుగ్గా ఉన్న చిన్న ఆటలో కాకుండా కొంచెం పెద్దగా ఉన్న బాండీలో వాటిలో చేసుకుంటే చక్కగా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. బాగా మంచిగా ఫ్రై అనేది చేసుకోవచ్చు. నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ ఏమైనా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అయితే ఫ్రై చేస్తాను చికెన్ పీసులు అనేవి.
చూస్తున్నాం కదా, బాండీలో కూడా తీసేటప్పుడు అయితే మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి అయితే వీడియోని తీసాను. ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది మీకు వీడియోలో అయితే కనిపించలేదు, మిస్ అయిపోయింది. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఇంకా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా తిప్పుకుంటున్నాం. ఇలా పెద్ద బాండీలో అయితే ఈ ఆనియన్స్ అన్నీ కూడా చూడండి చుట్టుపక్కలంతా మధ్యలో అయితే ఆ ఎగ్స్ అనేవి వేసి ఫ్రై చేసుకుంటున్నాము. అదే చిన్న చిన్న బాండీలో అయితే మళ్ళీ ఆనియన్స్ తీసి లేకపోతే పక్కకు పెట్టి అలా చేస్తూ ఉండాలి. ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్ పీస్లు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఉడకబెట్టిన నూడిల్స్ కూడా యాడ్ చేసుకున్నాము. దీంట్లో ఒకసారి ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఉంటుంది కదా మన ఇంట్లో, కొంచెం పసుపు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువ మిర్చి కట్ చేసుకున్నా పర్లేదు, ఇంకా కారం అనేది యాడ్ చేసుకోవసరం లేదు. మన టేస్ట్ తగ్గట్లయితే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లో ఎలాంటి సాసులు ఎలాంటివి అయితే యూజ్ చేయలేదు. ఎందుకు అనవసరంగా సాసులు అవి ఎన్ని రోజుల్లో స్టోర్ చేస్తారు, అనవసరంగా అవి వాడకూడదు అని చెప్పేసి అయితే వాటిని అయితే యాడ్ చేయట్లేదు. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా వీడియోలో. దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కారం ఎలా ఉందని చెప్పేసి టేస్ట్ అయితే చూస్తున్నారు మా డాడీ. దీంట్లో ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నాము. ఎక్కువ పుదీనా వేస్తే చేదు వచ్చేద్దని చెప్పేసి ఇంకా మా డాడీ అంటే ఇంకా పుదీనా అయితే తగ్గించేసాను, కొత్తిమీర ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా అది కూడా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తున్నాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది, హెల్తీ కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళైతే బయట మనం ప్రిపేర్ చేసుకునేది వాళ్ళు చికెన్ అది కూడా ఎక్కువ ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేస్తారో మనకైతే తెలియదు కదా. ఇంకా వీటిలో కూడా ఆయిల్స్ సాసులు అవి ఇవి అన్నీ వేస్తూ ఉంటారు. వాటి వల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా అందరికీ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయో. ఇలాగా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు, ఇంకా టేస్టీగా ఉంటుంది, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.